ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఆ యువతులు. మగవారు సైతం నడిపేందుకు వెనక ముందు ఆలోచించి అతిపెద్ద బైకులపై రై రైమంటూ దూసుకుపోతున్నారు. తమదైన వృత్తుల్లో క్షణం తీరిక లేకుండా గడిపే ఈ మగవలు వారాంతం వచ్చిందంటే చాలు అత్యధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన గేర్ బైక్లతో రాష్ట్రాన్ని చుట్టేసి వస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై శరవేగంగా దూసుకుపోతున్న ఈ యువతులంతా అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ బైకర్స్ ఇండియా సభ్యులు. ఒకప్పుడు ఢిల్లీ, పూణే, బెంగళూరు ప్రాంతాలకే పరిమితమైన మహిళల బైక్ రైడింగ్ మన రాష్ట్రానికి పాకింది. మహిళలు గేర్లు లేని చిన్న చిన్న ద్విచక్ర వాహనాలు నడిపేందుకే జంకుతున్న ఈ రోజుల్లో అత్యధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్, యమహా ఫేజర్ వంటి వాహనాలతో ఈ అతివలు దుమ్ము రేపుతున్నారు. వారాంతాల్లో టీవీగా బైక్లపై దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సంఘం సభ్యులంతా వివిధ సంస్థల్లో ఉన్నతోద్యోగులు. ప్రస్తుతం 20 మంది సభ్యులు ఉన్న ఈ సంఘానికి ఆర్కిటెక్ట్ భారతి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. ప్రతి వారం సుమారు 10 మంది యువతులు కలిసి యాత్రలకు వెళ్తుంటారు. అందరి వద్ద 200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైకులు ఉండడం విశేషం. ప్రతిసారి 100 నుంచి 200 కిలోమీటర్ల వరకు తిరిగొస్తున్నారు. భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి భయం అవసరం లేదనే సందేశమిస్తున్నారు. అందరు ఎంప్లాయీసే అండి. ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అబౌవ్ 15 మెంబర్స్ ఉన్నారు, 15 to 20 మెంబర్స్. కాకపోతే అందరికి ఒకసారి కుదరదు కదా, అట్లీస్ట్ కుదిరిన వాళ్ళందరూ కలిసేసి డ్రైవ్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఏ వీకెండ్ ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు అందరు కలుసుకుని వెళ్తాం. గ్రూప్లో రైడింగ్ ఇట్స్ ఫన్. అంటే మొన్నటిదాకా ఒక్కదాన్ని ఉన్నానేమో అని ఒకటి, ఇప్పుడు బైకర్ని గ్రూప్ ద్వారా అందరం కలిసి దూరం. మామూలుగా అంటే సిటీలో వేరు కదా, సో ఇలా బయటకు రావడం, అది ఇంత పెద్ద గ్రూప్ ఉంది కాబట్టి విల్ గెట్ పర్మిషన్. సో ఇట్స్ ఫన్. ఫస్ట్ అయితే సేఫ్టీ గేర్ అండి, హెల్మెట్ కంపల్సరీ, జీన్స్, షూస్ కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి బైకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంజిన్ హీట్ ఎక్కిపోద్ది. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. రెండోది, ఐ డోంట్ గో టూ ఫాస్ట్. ఎందుకంటే రైడింగ్ అంటే ఇష్టం ఉండి రైడ్ చేస్తున్నాం, కానీ మేము ఏదో ఫస్ట్ వెళ్ళి ఏదైనా ప్రూవ్ చేయాలనేది కాదు. సో అన్లెస్ మంచి బైక్ అయ్యి హైవే అయితే 80 or 100, నాట్ మోర్ దెన్ దట్. ఆఫ్ రోడింగ్ అయితే ఇంకా తక్కువ స్పీడ్లో వెళ్తాము. తాము అబలలం కాదు సబలనమని, పురుషులతో పోలిస్తే తామెందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు ఈ అతివలు. ఆత్మవిశ్వాసంతో సాహసం చేస్తూ దూసుకుపోతున్నారు. నేటి తరం మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.